హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వారణాసి భానుమూర్తిరావు గారు రచించిన ఒక్కడే కొడుకు కథ చెప్పుకుందాం. కథ చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. క్షమించండి నాన్న. పరందామయ్య ఏదో వ్రాసుకుంటున్న వాడల్లా టక్కున తలెత్తి చూశాడు. ఏమైందబ్బాయ్? రాఘవ తలదించుకొని ఏదో చెప్పాలన్నట్లు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. చెప్పు, ఏం కావాలి? డబ్బు ఏమైనా సర్దాలా? పాప ఫీజు కట్టాలా? చెప్పు రాఘవ. కుర్చీలోంచి లేవబోయాడు పరందామయ్య. పరందామయ్యకు ఇప్పుడు 70 ఏళ్ళు. సరిగ్గా చూపు కూడా ఆనదు. లేచి సరిగా నిలబడలేడు కూడా. మెల్లగా నడవాలి. బాత్రూమ్కి కూడా తన సతీమణి అన్నపూర్ణమ్మ లేనిదే వెళ్ళలేడు. గవర్నమెంట్ టీచర్గా 40 ఏళ్ళు పనిచేసిన తర్వాత రిటైర్ అయ్యాడు. గవర్నమెంట్ పుణ్యమా అని మంచి పెన్షన్ వస్తుంది. కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కోడలు కూడా బ్యాంకులో పనిచేస్తుంది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుండి కొడుకు దగ్గర వచ్చి ఉన్నారు ఇద్దరు. అది కూడా అన్నపూర్ణమ్మ బాత్రూంలో పడి కాలు విరిగింది. అప్పుడు రాఘవ తన దగ్గరే వచ్చి ఉండమని అన్నాడు. చెప్పురా, ఎందుకు భయం? అమ్మెక్కడా? అమ్మ వంటింట్లో ఏదో పని చేస్తుందిరా, రమ్మంటావా? రాత్రి 8 గంటలయ్యింది. భోజనాలైన తర్వాత ఇల్లు క్లీన్ చేసి అప్పుడే అక్కడికి వచ్చింది అన్నపూర్ణమ్మ. ఏరా రాఘవ, దిగులుగా ఉన్నావు అంది. ఏమీ లేదమ్మా, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే వచ్చా అన్నాడు రాఘవ. కోడలు పిల్లను కూడా పిలుస్తావా? అందరం కలిసి మాట్లాడదాం అంది. లేదమ్మా, తను ఎప్పుడో నిద్రపోయింది. బ్యాంకులో చాలా పని ఉందని తలనొప్పితో పడుకుంది అన్నాడు రాఘవ. కూర్చో, ఏం మాట్లాడాలని అన్నారు పరందామయ్య గారు. అదే నాన్న, ఉషకి బ్యాంకులో ఎక్కువ పని అయిపోతుందట. నాకు కూడా టూర్లు, టార్గెట్లు అని ఆఫీస్లో చాలా పని ఉంది. కాబట్టి మిమ్మల్ని చూసుకోవడానికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే ఏమంటావు? మన ఊరికి వెళ్ళిపోమ్మంటావా? కాదు కాదు, అక్కడ హాస్పిటల్స్ ఉండవు. ఆ పల్లెలో మీరు ఉండలేరు. వంటకి అంతా కష్టం కదా నాన్న. సరే, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. నేను ఉష వారం నుండి చర్చించుకున్నాం. మిమ్మల్ని ఇద్దరిని స్పందన ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలని అనుకుంటున్నాం. అక్కడ డాక్టర్స్ ఉంటారు, వేళకి భోజనం అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కష్టం కదా నాన్న. అక్కడ నెలకు 10,000 కట్టాలట. ఇద్దరికి కలిపి 20,000 కట్టినా ఇంకా పెన్షన్లో చాలా డబ్బు మిగిలే ఉంటుంది అన్నాడు రాఘవ. రాఘవ మాటలు విన్న పరందామయ్యకి తల తిరిగినట్లయింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కళ్ళు బైర్లు కమ్మినట్లయింది. కళ్ళలోంచి కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అంటే నీకు ఈ ముసలి అమ్మ నాన్న బరువైపోయారా? చిన్నపిల్లాళ్ళ ఏడ్చాడు పరందామయ్య. ఆయన ఏదీ మనసులో దాచుకోలేడు. చిన్నపిల్లాళ్ళ ఏడుస్తాడు. అన్నపూర్ణమ్మ పరందామయ్యని గట్టిగా హత్తుకొని ఆయన తల నిమురుతూ, ఊరుకోండి, ఏదో చిన్నపిల్లాడు అంటున్నాడు, అలా కంగారు పడతారేంటి? అన్నపూర్ణమ్మ తన చిన్నతనంలో కష్టాలు పడి పడి గట్టితనం అలవాటైంది. ఆమె సమస్యలకు భయపడదు. రాఘవ, నువ్వు అంటున్నది నిజమేనా? మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తావా? మేము అప్పుడే నీకు బరువైపోయామా? అలా అనుకోవద్దు నాన్న. ఇందులో తప్పేముంది? ఇప్పుడు అందరూ ఓల్డేజ్ హోమ్లో చేరి హాయిగా ఉన్నారు. హాయ్ అంటే ఏంట్రా? కన్న పిల్లల్ని వదిలి, మన్మన్లను మన్మరాళ్లను వదిలి ఏకాంతంగా ఈ వయసులో బ్రతకమని చెప్తున్నారా? మీ ఫ్రీడమ్కి మేము అడ్డొస్తున్నామని మమ్మల్ని ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారా? చెప్పండ్రా.
ఒక్క కొడుకు చాలు అని వాణ్ణి బాగా చదివించవచ్చని ఆనాడు అనుకున్నాడు పరందామయ్య. కానీ అన్నపూర్ణమ్మ ఇంకొక ఆడబిడ్డ కావాలంటే కూడా బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు ఈరోజు ఆశ్రమం పాలు చేస్తుంటే భరించడం చేతగావడం లేదు పరందామయ్యకి. అంటే ఉషా ఇంట్లో పనులు, ఆఫీస్లో పనులు చెయ్యలేనంటుంది, జాబ్ మానేసి ఇంట్లో ఉంటాను అంటుంది అన్నాడు రాఘవ. అంటే మా వల్ల ఆమెకి పని ఎక్కువైపోతుందా? సరే నీ ఇష్టం. పరందామయ్య రాఘవ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడకుండా లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకున్నాడు. రాఘవ భారంగా ముందుకు అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. భార్య మనకి కష్టమవుతుందని మనల్ని ఇంటి నుండి వెళ్ళగొడుతున్నాడే నీ సుపుత్రుడు. నేను రాఘవ ఇలా చేస్తాడని కలలో కూడా అనుకోలేదు అని బాధపడ్డాడు పరందామయ్య. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది, కాస్త హాయిగా నిద్రపోండి అంది అన్నపూర్ణమ్మ. రాఘవ ఆ వారం స్పందన ఓల్డేజ్ హోంలో చేర్పించాడు అమ్మా నాన్నని. ఆహారం బాగున్నా ఆ వాతావరణం రుచించలేదు తమకి. అక్కడున్న వాళ్ళంతా ఎందుకు ఇక్కడికి వచ్చారని గుచ్చిగుచ్చి అడుగుతున్నారు. మా అబ్బాయి కోడలు అమెరికా వెళ్తారు త్వరలో, అందుకే ఇక్కడ చేర్పించాడని చెప్పింది అన్నపూర్ణమ్మ. రాఘవ పిల్లలు కళ్ళలో మెదులుతున్నారు. పిల్లలు తమని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేరు. పాపం పిల్లలు ఏం చేస్తున్నారో, వేళకు తింటున్నారో లేదో, రాత్రి అయిందంటే ఎన్ని కథలు చెప్పాలో. హాయిగా తన పక్కన పడుకొని నిద్రపోయేవాళ్ళు. రోజు జోలపాటలు పాడాల్సిందే, లేదంటే వాళ్ళకి నిద్ర పట్టదు. రాఘవ ఎందుకు ఇలా చేశాడో తెలియదు. అన్నపూర్ణమ్మకు అక్కడ నిద్ర పట్టలేదు. పిల్లల్ని తలుచుకొని ఏడుస్తూ ఉంది ఆ రాత్రంతా. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారగా వర్షిస్తున్నాయి. తెల్లవారింది. తమ రూమ్కి ఒక బాయ్ వచ్చి కాఫీ ఇడ్లీలు పట్టుకొచ్చి పెట్టి వెళ్ళిపోయాడు. ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు లేరు. ఎవరెవరి రూముల్లో వాళ్ళు ఉన్నారు. సాయంత్రం అలా అందరూ ఒక చోటికి చేరి మాట్లాడుకుంటారు అంతే. మిగతా సమయాల్లో ఎవరెవరి రూముల్లో వాళ్ళు ఉండాల్సిందే. పరందామయ్య దిగాలుగా ఏదో పరధ్యానంలో ఉన్నాడు. అంతలోనే ఒక 5-6 మంది లోపలికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో పూలు, పండ్లు, బిస్కెట్స్, కొత్త బట్టలు ఉన్నాయి. ఈరోజు మా కిషోర్ వాళ్ళ అమ్మా నాన్న సంస్మరణార్థం ఇవన్నీ ఆశ్రమంలో ఉండే పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాడండి. ఇదిగో మా వాణ్ణి దీవించండి అని ఒక అతన్ని చూపిస్తూ పెద్ద ప్యాకెట్ పరందామయ్య చేతిలో పెట్టాడు ఒక అతను. తల వంచి ఆయన పాదాల్ని తాకాడు కిషోర్. 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లు నాయనా అని ఇద్దరూ ఒకేసారి దీవించారు కిషోర్ని. కిషోర్ ఒక్కసారిగా తలెత్తి పరందామయ్య ముఖంలోకి చూశాడు. అంతే. సార్ మీరా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? కిషోర్ పరందామయ్య 2 చేతులు పట్టుకొని అడిగాడు ఆశ్చర్యంగా. కిషోర్ నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? పరందామయ్య ముఖంలో ఆనందం ప్రస్ఫుటమైంది. నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ని. మీరిక్కడ ఎందుకు చేరారు? మీ అబ్బాయి రాఘవ ఎక్కడా అని అడిగాడు కిషోర్. జవాబు చెప్పలేక మౌనంగా రోధించారు అన్నపూర్ణమ్మ, పరందామయ్య ఇద్దరు. నాకు విద్యాభిక్ష పెట్టింది మీరు. నన్ను మీ ఇంట్లో పెట్టుకొని కన్నబిడ్డలా చూసుకొని చదివించారు. మీరు నన్ను ఇంతవాణ్ణి చేసింది మీరే అని కన్నీటిని ఆపుకుంటూ పాదాభివందనం చేయబోయాడు కిషోర్. నాన్న, అమ్మ చదువురానివారు. మీ ఇంట్లో మా అమ్మ పని చేస్తూ ఉంటే మీరొకరోజు నన్ను పిలిచి నువ్వు చదువుకుంటావా అని అడిగారు. ఆ రోజు నుండి మీరే నాకు తల్లి, తండ్రి అన్నీ అయి చూసుకున్నారు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే మీరే కారణం. కానీ మిమ్మల్ని ఇలా ఇక్కడ చూడడం నా వల్ల కావడం లేదు సార్
అమ్మ నాన్న ఇద్దరు ఇప్పుడు లేరు, అనారోగ్యంతో వాళ్ళు చనిపోయారు అంటూ తన కన్నీళ్లను తుడుచుకున్నాడు కిషోర్. ఎంత వద్దన్నా వినలేదు కిషోర్. ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి చెప్పి ఖాళీ చేయించి తను ఉన్న ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద గదిని తమ కోసం కేటాయించి అన్నీ తానే చూసుకున్నాడు. పద్మ, ఈ రోజు నుండి మనకు అమ్మా నాన్న వీళ్ళే, నువ్వు వారిని బాగా చూసుకోవాలి భార్యతో అన్నాడు కిషోర్. పద్మ, కిషోర్ ఇద్దరూ అన్నీ తామై చూసుకున్నారు. అన్నపూర్ణమ్మ పరంధామయ్యాల ఆనందానికి అవధుల్లేవు. 6 నెలల తర్వాత ఒకరోజు ఆదివారం 9 గంటలయ్యింది. తలుపు బజర్ ఎవరో వేశారు. కిషోర్ వెళ్ళి తలుపు తీశాడు. కిషోర్ గారి ఇల్లు ఇదేనా అండి? అవును, మీరెవరు? నేను రాఘవ. అమ్మా నాన్న ఇక్కడున్నారని ఆశ్రమం వాళ్ళు చెప్పారు, చూడ్డానికి వచ్చాను అన్నాడు రాఘవ. నన్ను గుర్తుపట్టలేదా రాఘవ? నేను కిషోర్ని, మంగమ్మ కొడుకుని. నువ్వా కిషోర్? చాలా మారిపోయావు. నిన్ను చూసి 25 సంవత్సరాలు అయి ఉంటుంది గదా. నేను రాఘవను. రాఘవ కంటే కిషోర్ 10 ఏళ్ళు పెద్దవాడు. కిషోర్ చదివేటప్పుడు రాఘవకు 2 ఏళ్ళు ఉంటాయి. రాఘవ, అమ్మా నాన్న ఇక్కడున్నారు, రూమ్లో ఉన్నారు, పిలుస్తానుండు. అన్నపూర్ణమ్మ పరంధామయ్య హాల్లోకి వచ్చారు. రాఘవ వాళ్ళను చూస్తూనే ఏడుపు ఆపుకోలేకపోయాడు. నన్ను క్షమించండి నాన్న, నేను ఉండి కూడా మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడాల్సి వస్తుంది. చెప్పమ్మా. ఉషా, పిల్లలు కులాసాగా ఉన్నారా అని అడిగింది అన్నపూర్ణమ్మ. అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ చిన్న పిల్లాళ్ళ చుట్టేశాడు రాఘవ తన అమ్మని. అన్నపూర్ణమ్మకి ఏడుపు ఆగలేదు. రాఘవ, రిలాక్స్, కాఫీ తాగు అని పద్మ తెచ్చి ఇచ్చిన కాఫీ అందించాడు కిషోర్. రాఘవ వద్దని సైగ చేశాడు. కిషోర్, ఐ యామ్ సో సారీ. అమ్మ నాన్నని ఈ 6 నెలలు చూసుకున్నందుకు ఐ యామ్ సో గ్రేట్ఫుల్ టు యూ అన్నాడు రాఘవ. రాఘవ, ఒక్క మాట చెప్తాను. మనల్ని కనీ పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలు మనకు బరువెట్లా అవుతారు? పిల్లలు పెళ్ళాం బరువు కాదు, కానీ అమ్మా నాన్నలు బరువైపోతారా? వాళ్ళ అవసాన దశలో మనం ఆ మాత్రం బాధ్యతలు తీసుకోలేమా? తల్లిదండ్రులను చూసుకోవడం ఒక ఆబ్లిగేషన్ అంటే నేను ఒప్పుకోను. అది మన జీవితంలో ఒక భాగం. అవును, నేను అమ్మా నాన్న పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తించాను. నేను అమ్మా నాన్నను ఇంటికి పిలుచుకొని పోతాను. అమ్మా నాన్నను అడుగు, వాళ్ళు వెళ్తామంటే నాకేమీ అభ్యంతరం లేదు. అవును, ఉషా పిల్లలు ఎక్కడా అని అడిగాడు కిషోర్. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అన్నాడు రాఘవ. అయితే అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉంటారు, వాళ్ళు రారు అన్నాడు కొంచెం కటువుగానే. ఎంత అడుగుతున్నా రాఘవ వెంట పోవడానికి సాహసించలేదు అన్నపూర్ణమ్మ పరంధామయ్య. చేసేదేమీ లేక వెనుదిరిగిపోయాడు రాఘవ. సార్, రాఘవకి పూర్తిగా జీవితం పట్ల అవగాహన లేదు. తాను నిజంగా మారి ఉంటే తన భార్య పిల్లలతో వచ్చి క్షమాపణ కోరేవాడు. ఇంట్లో కొడుకు కోడలు పిల్లలు అందరూ వయసుబడిన అమ్మా నాన్నలు తమతోనే ఉండాలి అనుకోవాలి. వాళ్ళ మనసులో ప్రేమ పొంగాలి, కళ్ళలో నీళ్లు రావాలి. తల్లి తండ్రి అంటే ఒక దైవ సంబంధం. ఆ అనుబంధాన్ని తుంచేసుకుంటే జీవితాంతం నరకయాతన అనుభవించాలి. రేపు మన పిల్లలు కూడా అలాగే మనకు చెయ్యరని గ్యారంటీ ఏమిటి? 2 గంటల తర్వాత మళ్ళీ బజర్ నొక్కారెవరో. రాఘవ పెళ్ళాం పిల్లలతో లోపలికి వచ్చారు. వస్తూనే పిల్లలు తాత బామ్మని చుట్టేసుకున్నారు, ముద్దులతో ముంచెత్తారు. ఉష ఒక్కసారిగా అన్నపూర్ణమ్మ పరంధామయ్యలకు పాదాభివందనం చేసింది. ఆమె కన్నీళ్లు వాళ్ళ పాదాల మీద పడి బొట్టు బొట్టుగా జారిపడుతున్నాయి. రాఘవ కూడా కళ్ళు ఒత్తుకుంటూ నాన్నను పొదివి పట్టుకున్నాడు. లే అమ్మా, నువ్వేం తప్పు చేశావని అంది అన్నపూర్ణమ్మ.
మీరు క్షమిస్తానంటే నేను లేస్తాను అత్తయ్య. మిమ్మల్ని క్షోభ పెట్టిన దాన్ని నేను. మీరు వెళ్ళినప్పటి నుండి ఇల్లు బోసిపోయింది. పిల్లలు ఒకటే కలవరం, అన్నం కూడా తినడం లేదు. మా ఆఫీస్ కొలీగ్స్ చెప్పిన మాటలు విని మిమ్మల్ని ఇలా ఓల్డేజ్ హోమ్లో నేనే చేర్పించమన్నాను. నా బాధ్యతల నుండి దూరంగా పారిపోవాలనుకున్నాను. మీరు ఇంట్లో ఉంటే ఆ ధైర్యం, ఆ మానసిక బలం ఇప్పుడు అర్థమైంది నాకు. నన్ను క్షమించి ఇంటికి రండి. నేను కూడా మీ బిడ్డనే అనుకోండి అంది ఉష. ఉష పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. పోదాం పదండి. ఒరేయ్ పిల్లలు రండర్రా, మనం కార్ బ్యాక్ సీట్లో కూర్చొని రైమ్స్ చెప్పుకుందాం అంటూ చిన్న పిల్లాళ్ళ గెంతుతున్న పరందామయ్యను చూసి అక్కడున్న వాళ్ళందరూ నోరెళ్ళబెట్టారు. కిషోర్ పద్మలకు వీడ్కోలు చెప్తూ గాఢంగా హత్తుకొని కృతజ్ఞతగా 2 చేతులు జోడించి సెలవు తీసుకున్నారు రాఘవ, ఉష దంపతులు. ఐశ్వర్యం అక్కరలేదు, బంగళాలు బంగారాలు అక్కర్లేదు. ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఆప్యాయతలు మమతానురాగాలతో ఉంటే అదే ఆనందం, అదే ఆరోగ్యం, అదే అందరికీ శ్రీరామ రక్ష. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.